తిరుమలలో శ్రీవారి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి అనేక ఉత్సవాల్లో పార్వేట ఉత్సవం చాలా విశేషమైంది. అస్త్రశస్త్రాలు ధరించిన స్వామి ఆలయం వీడి అడవిలో వేటకు వెళ్లడమే ఈ ఉత్సవంలో ప్రత్యేకత. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ నాడు టీటీడీ ఈ ఉత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కలియుగానికి ఆపద్బాంధవుడైన తిరుమలేశ్వరుడికి నిర్వహించే ప్రతి ఉత్సవానికి ఒక విశిష్టత ఉంటుంది. మకర సంక్రాంతి తర్వాత కనుమ పండుగ నాడు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగిన మరుసటి రోజున ఈ ఉత్సవాన్ని టీటీడీ ఆగముక్తంగా నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నిక పూజ ఆరాధనలు పూర్తయిన తర్వాత ఉత్సవమూర్తైన మలయప్ప స్వామి శంకు చక్రధారి అయి ఓ చేతిలో గద మరో చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని విశేష అలంకరణలతో బంగారు తిరుచుపై మరో తిరుచుపై శ్రీకృష్ణ స్వామి వేరుగా ఆలయం నుండి బయలుదేరి పాప వినాశన మార్గంలో గల పార్వేట మండపానికి ఊరేగింపుగా చేరుకున్నారు. ముందుగా ఆరాధన నివేదన హారతుల తర్వాత ఉభయదారులకు తాళ్లపాక వారికి మఠం వారికి మర్యాదలు చేశారు. మలయప్ప స్వామివారి తరపున అర్చకులు వెండి ఈటెను 3 సార్లు ముందుకు విసిరి పరిగెత్తికెళ్లి ఈటెను వెనక్కి తెచ్చుకున్న దృశ్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. దుష్టులను శిక్షించి భక్తులను రక్షించడమే ఈ పార్వేట ఉత్సవ అంతరార్థం. వేట కార్యక్రమం తర్వాత స్వామివారు పార్వేట మండపం నుంచి బయలుదేరి ఊరేగింపుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుని తన ప్రియ భక్తుడైన హతీరాంజీ బెత్తాన్ని తీసుకుని సన్నిధికి వేంచేయడంతో పార్వేట ఉత్సవం ముగిసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు స్థానికులు పాల్గొన్నారు.